విత్తనంలో అన్ని పోషక విలువలు ఉన్నాయి. అన్ని పోషక విలువలు ఉన్నాయి. ఆ విత్తనాన్ని దేవస్థానానికి ముడిపెడితే అప్పుడు విత్తన నిధి కూడా దేవస్థానం దగ్గర పెట్టచ్చు. ఈ 400 రకాలు ఒక ప్రైవేటు వ్యక్తి అండి. నా 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 వయసు ఇప్పుడు 60 ఏళ్ళ దగ్గరికి వచ్చా. మహా అయితే ఇంక 4 ఏళ్ళు 2 ఏళ్ళు ఉంటాం. కానీ దేవస్థానానికి ఈ విత్తన నిధి పెడితే ధర్మం ఉన్ననాళ్ళు విత్తనం బతికిపోతుంది. విత్తనంలో నన్నే ఉన్నాయి. ఎందుకు విత్తనం గురించి మాట్లాడుతున్నామంటే, కన్సీవ్ అయినాక గర్భిణీలకి ఒక బియ్యం ఉంది, కుల్లాకార్ అనే బియ్యం. ఆ బియ్యం అమ్మాయి కన్సీవ్ అయిన దగ్గర నుంచి అన్నం తినిపిస్తే నార్మల్ డెలివరీ అవుతుంది, అమ్మాయి సాధారణ కాన్పు అవుతుంది. ఒకవేళ తల్లికి కవల పిల్లలు పుట్టినా సరే తల్లి దగ్గర పాలుంటాయి. చూడండి, ప్రకృతి రచన, భగవంతుడి రచన. ఒక విత్తనం కాన్ పైన కూడా తింటే బాలింతలు, తల్లి దగ్గర ఇద్దరు పిల్లలున్నా ఇద్దరికి సరిపడే పాలు కొరత లేకుండా ఉంటుంది. విత్తనాన్ని అలా రచించాడు భగవంతుడు. వీర్యం లేని వాడికి వీరి ఉత్పత్తికి ఒక విత్తనం ఉంది, మా పెళ్ళే సాంబా. చేతులు వణికే వాళ్ళకి, పార్కిన్సన్ ఉన్న వాళ్ళకి కృష్ణవ్రీహి, దాని గంజి తాగితే 40 మండలం కాలంలో చేతులు వణికే రోగం పోతుంది. ప్రతి దాంట్లో ఒక్కొక్క మెడిసిన్ పెట్టాడు. అందుకే విత్తనాన్ని కాపాడుకోవాలి. అలాంటివన్నీ భగవంతుడికి మనం నివేదనగా ఇస్తామంటే అక్కడ దాని విలువల గురించి మనం ఒక నిఘంటువు రాస్తే అప్పుడు ఈ రైతులకి, సమాజానికి విత్తనం ఒక విలువ తెలుస్తుంది. పాలేకర్ గారు వ్యవసాయ విధానాన్ని గొప్పగా చెబుతూనే ఉన్నారు. కానీ పాలేకర్ గారు విత్తనం ఇవ్వలేరుగా. పాలేకర్ గారి విత్తనం లేదు, భగవంతుని సృష్టి ఇది. అందుకని విత్తనం అనేది మనం పట్టుకోవాలి ఎప్పుడు. సిస్టమ్ ఏదైనా చేయండి, మీరు పంచగవ్య చేయండి, జీవామృతం చేయండి, ఆవు పేడ ఎరువేసి చేయండి, ఏదైనా చేయండి కెమికల్ లేకుండా. కానీ విత్తనం అనేది మూలం.